శాంతి. మురళి తారీఖు జూలై 6, 2025 ఆదివారం. అవ్యక్త బాప్దాద గారి రివైజ్ మురళి సారాన్ని వింటాం. రివైజ్ మురళి డేట్ 18/1/2006. మురళి సారము: సంకల్పాలు, సమయము మరియు మాటల పొదుపు స్కీమ్ ద్వారా సఫలతా ఉత్సవాన్ని జరుపుకోండి. నిరాశతో ఉన్న ఆత్మలలో ఆశా దీపాన్ని వెలిగించండి. ఈరోజు స్నేహం యొక్క రోజు. నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ సాగరంలో ఇమిడి ఉన్నారు. ఈ స్నేహం సహజ యోగిగా తయారు చేసేది. స్నేహం అనేది ఇతర సర్వ ఆకర్షణల నుండి అతీతంగా చేసేది. స్నేహము పిల్లలైన మీ అందరికీ జన్మతోనే లభించిన వరదానం. స్నేహంలో పరివర్తన చేయించే శక్తి ఉంది. ఈరోజు 2 ప్రకారాల పిల్లలను నలువైపులా చూశారు. పిల్లలందరూ ప్రియమైన వారే, కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు, రెండవ వారు లవ్లీన్ పిల్లలు. లవ్లీన్ పిల్లలు ప్రతి సంకల్పము, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి కర్మలో స్వతహాగానే తండ్రి సమానంగా సహజంగా ఉంటారు. ఎందుకు? పిల్లలకు బాబా సమర్థ భవ అనే వరదానమునిచ్చారు. ఈ రోజును స్మృతి మరియు సమర్థ దినమని అంటారు. ఎందుకు? ఈ రోజున బాబా తన స్వయాన్ని బ్యాక్బోన్గా చేసుకున్నారు. అంతేకాక లవ్లీన్ పిల్లలను విశ్వమనే స్టేజ్పై ప్రత్యక్షం చేశారు. వ్యక్తంలో పిల్లలను ప్రత్యక్షం చేశారు మరియు తాను స్వయం అవ్యక్త రూపంలో సాథీగా అయ్యారు. స్మృతి నుండి సమర్థ దినమైన ఈ రోజున బాప్ దాదా పిల్లలను బాలకుల నుండి మాలికులుగా తయారు చేసి మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యి సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే కార్యాన్ని ఇచ్చారు. పిల్లలందరూ యథాయోగం తథాశక్తితో తండ్రిని ప్రత్యక్షం చేసే, అనగా విశ్వ కళ్యాణం చేసి విశ్వ పరివర్తన చేసే కార్యంలో నిమగ్నమై ఉండడాన్ని చూసి తండ్రి సంతోషిస్తున్నారు. తండ్రి ద్వారా సర్వశక్తుల వారసత్వం ఏదైతే లభించిందో దానిని స్వయం పట్ల మరియు విశ్వాత్మల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నారు. బాప్దాదా కూడా ఇలాంటి మాస్టర్ సర్వశక్తివంతులు, తండ్రి సమానంగా ఉమంగ ఉత్సాహాలలో ఉండే ఆల్రౌండ్ సేవాదారులు, నిస్వార్థ సేవాదారులు, బేహద్ సేవాదారులైన పిల్లలకు పదమాపదం రెట్ల హృదయపూర్వక శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి స్వరాజ్య అధికారి అనే స్వమానమునిచ్చారు. మాస్టర్ సర్వశక్తివాన్ అనే టైటిల్ పిల్లలందరికీ తండ్రి ద్వారా లభించింది. కేవలం మాస్టర్ శక్తివాన్ కాదు, సర్వశక్తివాన్. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమంటారంటే, బాబా మీరైతే సర్వశక్తులు ఇచ్చారు, కానీ ఈ శక్తులు అప్పుడప్పుడు సమయానికి పనిచేయవు, సమయానికి ఎమర్జ్ అవ్వవు, కానీ సమయం గడిచిపోయిన తర్వాత ఎమర్జ్ అవుతాయి అని రిపోర్ట్ చేస్తారు. దీనికి కారణం ఏముంటుంది? ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ సమయంలో నేను యజమానత్వపు సీటుపై సెట్ అయి ఉన్నానా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తమ సీటుపై సెట్ అయి లేకుంటే వారి ఆజ్ఞను ఎవ్వరూ అంగీకరించరు. నేను స్వరాజ్య అధికారిని, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. తండ్రి ద్వారా వారసత్వం మరియు వరదానాలకు అధికారిని అనే సీటుపై సెట్ అయిన తర్వాత ఆజ్ఞాపించండి. ఈరోజు సమర్థ దినం కదా, కనుక పిల్లలలో ఏ ఏ సమర్థతలు ఉన్నాయో వాటిని బాప్దాదా రివైజ్ చేయిస్తున్నారు.
అండర్లైన్ చేయిస్తున్నారు. సమయానికి ఎందుకు శక్తిహీనులుగా అయిపోతున్నారు? బాప్దాదా చూశారు, చాలామంది పిల్లలలో లీకేజ్ ఉంది. శక్తుల లీకేజ్ ఉన్నందున అవి తగ్గిపోతున్నాయి. విశేషంగా 2 విషయాల్లో లీకేజ్ ఉంది. ఆ 2 విషయాలు ఏవంటే సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా పోతున్నాయి. చెడుగా వెళ్ళడం లేదు, కానీ వ్యర్థంగా పోతున్నాయి. ఈరోజు సమర్థ దినం కనుక సమర్థత ఉంది. బాప్దాదా ఒక విచిత్రమైన దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటున్నారు. మీరైతే అనేకసార్లు దీపావళిని జరుపుకున్నారు. వినిపించమంటారా? మంచిది. వర్తమాన సమయమునైతే మీరు చూస్తూనే ఉన్నారు. రోజు రోజుకు నలువైపులా ఉన్న మనుష్యాత్మలలో నిరాశ పెరిగిపోతూ ఉంది. కనుక మీరు మనసా సేవనైనా చెయ్యండి, లేక వాచా సేవనైనా చెయ్యండి, లేక సంబంధ సంపర్కాల సేవనైనా చెయ్యండి. కానీ నిరాశతో ఉన్న మనుష్యాత్మల లోపల ఆశా దీపాన్ని వెలిగించాలని బాప్దాదా కోరుకుంటున్నారు. అచ్చా, బాప్దాదా నయనాలలో ఇమిడి ఉన్న కంటి పాపలైన పిల్లలు, తండ్రి యొక్క వారసత్వానికి అధికారులైన శ్రేష్ఠ ఆత్మలు, సదా ఉమంగ ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే మరియు ఎగిరించే మహావీరులు, మహావీరులైన పిల్లలు, ఒక్క తండ్రియే మా ప్రపంచం అనే లగన్లో మగ్నమై ఉండే లవ్లీన్ పిల్లలకు, లవ్లీన్గా అవ్వడం అనగా తండ్రి సమానంగా అవ్వడం కనుక లవ్లీ మరియు లవ్లీన్ 2 రకాల పిల్లలకు చాలా చాలా పదమాపదం రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపున బాబాకు కూడా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: మీ ప్రతి కర్మ లేక విశేషత ద్వారా దాత వైపు సూచన ఇప్పించే సత్యమైన సేవాధారి భవ. వివరణ: సత్యమైన సేవాధారులు ఏ ఆత్మకైనా సహయోగమిచ్చి స్వయంలో చిక్కుకునేలా చేయరు. వారు అందరి సంబంధాన్ని తండ్రితో జోడింపచేస్తారు. వారి ప్రతి మాట తండ్రి స్మృతిని ఇప్పించేదిగా ఉంటుంది. వారి ప్రతి కర్మలో తండ్రి కనిపిస్తారు. నా విశేషత కారణంగా వీరు నాకు సహయోగులుగా ఉన్నారు అనే సంకల్పం కూడా వారికి రాదు. ఒకవేళ వారు తండ్రిని కాకుండా మిమ్మల్ని చూసినట్లయితే అది సేవ చేసినట్లు కాదు, తండ్రిని మరపింప చేయించినట్లు. సత్యమైన సేవాధారి సత్యంతో అందరి సంబంధాన్ని జోడింపచేస్తారు, స్వయంతో కాదు. స్లోగన్: ఏ ప్రకారమైన అర్జీని వేసేందుకు బదులు సదా రాజీగా ఉండండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. శ్రేష్ఠ భాగ్యరేఖను గీసుకునేందుకు ఆధారం శ్రేష్ఠ సంకల్పాలు మరియు శ్రేష్ఠ కర్మలు. ట్రస్టీ ఆత్మలు కానీ సేవాధారి ఆత్మలు కానీ ఇరువురు ఈ ఆధారం ద్వారానే నెంబర్ తీసుకోగలరు. ఇరువురికి భాగ్యం తయారు చేసుకునేందుకు పూర్తి అవకాశం ఉంది. ఎవరెంత భాగ్యాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటారో అంత తయారు చేసుకోవచ్చు. అచ్చా, ఓం శాంతి.